ఇంటిల్లు 10,000 ఇస్తాను నేను గెలిస్తే నాకు ఓటేని చంద్రబాబు గారు చెప్పారు. కాదు, వాలంటీర్లకు మేనిఫెస్టో ఏమి ఇచ్చాడు చంద్రబాబు నాయుడు? నేను నా ప్రభుత్వం వస్తే మీకు ఉద్యోగం ఇస్తా, 10,000 జీతం ఇస్తా అని చెప్పినాడు. వాళ్ళు గాలికి వదిలేసినాడు. గాలికి వదిలేసి ఈ బుద్ధి 200 కూలికి పోతాను పల్లెటూరులో. మా పేదలు అప్పుడు మామూలుగా వాళ్ళకు 5,000 జీతం వస్తాండ. ఈ బుద్ధి 200 కూలికి పోతారు వాలంటీర్లు. 200 కూలి పోతే పొద్దున పోతే సాయంత్రం వరకు 200 కూలికి పోతారు వాలంటీర్లు. ఆ బుద్ధి జగన్మోహన్ రెడ్డి ఎంత ఇస్తాడు మాకు జీతము 5,000 రూపాయలు ఇచ్చి మా గ్రామాల్లో అందరికి ప్రభుత్వం వచ్చే సంక్షేమ పథకాలని ఇంటింటికి వచ్చి అన్ని గడప గడపకు వచ్చి ప్రతి గడపకు వచ్చే పిల్లలకు కుటుంబానికి తెలియజేస్తాడు. ఈ పొద్దు ఎవరే కానీ గడప గడపకు వచ్చి చెప్పేవాళ్ళు లేరు. అదే పిల్లలకు పేదలకు వైద్యం అందలేదు, పేదలకు విద్య అందలేదు, ఈ పొద్దు ఆరోగ్యశ్రీ అందలేదు. రైతులకు ఇప్పుడు 20,000 ఇస్తా అని చెప్పాడు. ఇప్పటికీ 5,000 రూపాయలు మాత్రమే అందింది. మా కూతురు బీమాన్ చదువుతుంది. ఇంతవరకు నా కూతురికి 80,000 ఫీజు కట్టమంటే నేను కట్టమంటా సార్, సెకండ్ ఇయర్ చేయమంటే ఇంకా ఫస్ట్ ఇయర్ ఇంకా పర్లేదని చెప్పినాడు. అయినా కడతా సార్ అని చెప్పిన. మేము ఆటోలో రోజుకి 500 సంపాదించుకుంటాం. నా కూతురు బీమాన్ చదువుతుంది. ఇంకా ఇప్పుడు ఏమి వేయలేదా చంద్రబాబు గారు వచ్చినాక ఫీజులు? ఫస్ట్ ఇయర్ రాలేదు. ఇప్పుడు కానీ అడిగితే 80,000 ఫీజు కట్టాలా, నేను కట్టాలా, ఇంతవరకు కట్టలేదన్న. సెకండ్ ఇయర్ కూడా కట్టాలి. సెకండ్ ఇయర్ పోతా డాడీ నువ్వు డబ్బులు కట్టాలంటే నా దగ్గర లేదమ్మా, తీసుకొచ్చి కడతా అని చెప్పినాము. ఇంతవరకు కట్టలేదు. నీ దగ్గర డబ్బులు 80,000 లేదు, ఎక్కడి నుంచి కట్టాలా? చంద్రబాబు నాయుడు ఫీజు రిమెంట్ చేస్తానమ్మా, వేస్తే కట్టండి లేకపోతే లేదమ్మా అని చెప్పినాను. అంతవరకు పేదలకైతే ఆరోగ్యశ్రీ లేదు. పేదలైతే ఆరోగ్యశ్రీ అందాలంటే మళ్ళీ 2029 జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే పేదలకు ఆరోగ్యశ్రీ అందుతుంది. పేదలకు ఫీజు రిమెంట్స్ రావాలంటే 2029లో జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే, మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అయితేనే పేదలకు బడుగు బలహీన వర్గాల వాళ్ళందరికీ పేదలకు విద్య, వైద్య, ఆరోగ్యము, రైతులకు అన్ని సహాయం అందుతాయి. మీరు ఇన్ని ఇబ్బందులు చెప్పారు. ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నారు జనాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. మరి మీరేంటి నువ్వు ఎట్లా అంటున్నావు? నాకే సంతోషం ఏం లేదు. వాళ్ళు అనుకున్నచ్చు, పేదలు అనుకోవాలి, మేము కాదనుకో. వాళ్ళు అనుకోలే, వాళ్ళు ఏసీలో కూర్చుంటారు, యాడే కూర్చుంటారు. పేదలు అనుకోవాలా, పేదలు పేదలు నాకు 17వ తేదీ ఇస్తే 3 రోజులు ఇచ్చి ఎట్లా చేసుకునేది? మేము 3 రోజులు ఇచ్చారు గడువు. 17వ తేదీ 19వ తేదీకి ఆఫీస్ క్లోజ్ చేశాడు. నాయన ఆటో వెళ్తా ఇప్పటికి 2 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ సార్ తీసుకుంటా 15,000 ఇచ్చారు చంద్రబాబు గారు. రాలేదు, 15,000 నాకు రాలేదు. అయినా 3 రోజులు ఇస్తే ఎట్లా అప్పుడే వేసుకుంటాం. ఇన్సూరెన్స్ కట్టాలా, మామూలు పోలీసు పేపర్ కావాలా, అన్ని కావాలా, అన్ని కావాలి, డ్రైవింగ్ లైసెన్స్ కావాలా, అన్ని కావాలంటే ఎట్లా 3 రోజులు ఎట్లా తెచ్చుకుంటే? కనీసం అంటే 10 రోజులన్నా గడువు ఇస్తే మేము ఆటో వాళ్ళు చేసుకుంటాం కదా. చెప్పండి, 10 రోజులన్నా గడువు ఇస్తే ఆటో వాళ్ళు మేము తెచ్చుకుంటామని చేసుకుంటాం.